అది అయిపోగొట్టిన తర్వాతనే మేము మాట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకున్నా. ఈ మంచి పనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఏమంటే మాట్లాడినారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమడిగారా మిమ్మల్ని? నువ్వు మీ అల్లుడే కదా సీఎం, నువ్వు రాజుగారు మామవే కదా, 5 ఏళ్లలో నువ్వు ఎందుకు పూర్తి చేయాలా అన్నాడు. ఆయన మేము అప్పుడు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతున్నాడు కానీ ఈ 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయాలా సమాధానం చెప్తున్నాడా? బీసీ జనార్దన్ రెడ్డి గారు 1-2 సార్లు సీఎం గారి దగ్గరికి వచ్చి దీన్ని ఫాలోఅప్ చేసి కమలాపురం ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మినిస్టర్గా బాధ్యత తీసుకొని ఆయన వచ్చి చేసినాడు కాబట్టి ఆయనకు ఆ మాట్లాడే హక్కు ఉంది. నీకు మాట్లాడే టాపిక్ లేక డైవర్ట్ చేయడానికి ఆ యొక్క మీద కామెంట్ చేస్తావు, ఆ యొక్క డబ్బులు కలెక్ట్ చేస్తుందని. ఏం సంబంధం మన ఆర్ఓబికి ఆ యొక్క కలెక్ట్ చేసేదని? వాళ్ళది ఎప్పుడు పెట్టే చెయ్యే, వాళ్ళకేం డబ్బులు లేక కాదు, అక్కడ ఉండి కలెక్ట్ చేసుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టడంలే. బీసీ జనార్దన్ రెడ్డి మంచి సావుకారి, ఆయన ఆ యొక్క ఏ రోజైనా 10 మందికి అన్నం పెట్టేది, ఏ రోజైనా 10 మందికి హెల్ప్ చేసే విధానంలోనే కానీ ఇట్లే ఉన్నింది. కానీ ఎప్పుడు అడిగి తీసుకున్న పరిస్థితుల ఆమె మీద కామెంట్ చేయడం అంటే మీ బతుకులు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు వచ్చినా డైవర్ట్ చేయడానికి ఒకటి కావాలా. అప్పుడు ఎలక్షన్ డైవర్ట్ కావడానికి ఆయనకు బావ అవుతాడేమో, మా ఎక్స్ఎమ్మెల్యే చిన్న బావ, ఆయన హత్యను అడ్డం పెట్టుకొని గెలిచిరి 2019లో. ఇప్పుడు అలాంటివే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈయన నువ్వు బీసీ జనార్దన్ రెడ్డి నాయన గాలి జనార్దన్ రెడ్డి అనుకునేవు. మీ ఫ్రెండ్ గాలి జనార్దన్ రెడ్డి కాదు, అందరికాడ లాక్కోవడానికి ఈయన బీసీ జనార్దన్ రెడ్డి. ఆయన పని చేసేవాడు, ఆయన వచ్చిండేది. ఆయన దీని గురించి మాతో పాటి అన్ని రకాలుగా ఫాలోఅప్ చేసి తెచ్చడానికి మాకు హెల్ప్ చేసినది బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారు. నువ్వు వాళ్ళ భార్య దగ్గరికి పోతాను, ముందు మీ పార్టీలో మీ అక్కకే మీ అక్క పార్టీ అధ్యక్షులుగా తీసినప్పుడే నువ్వు మాట్లాడలేకపోయినావు. మీ మేనకోడలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయినావు. ఎన్ని మాట్లాడలేకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆర్ఓబి టాపిక్ డైవర్ట్ కావాలా, దీనికి మాకు మంచి పేరు రాకూడదు, అంతే కదా. మీ అల్లుడు ఒక మంచి పాయింట్ ఇచ్చాడు కదా మా విగ్గన్ అని, అదే డైవర్టింగ్ వాడుకోవచ్చు కదా. ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు చేత కాకపోతే గమ్మునుండండి. కనీసం మమ్మల్ని చూసైనా నేర్చుకోండి, చెప్పిన పని పూర్తి చేయడం. మీరు 5 ఏళ్ళు వదిలిపెట్టిన చెరువులన్నిటికీ నీళ్లు తెప్పిస్తాను, మీరు వదిలిపెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని జిఎన్ఎస్ఎస్ అని తెప్పిస్తా అని చెప్పినాడు. ఆయనే కాంట్రాక్టర్ జిఎన్ఎస్ఎస్ సంబంధించి ఏదైతే డబ్బులు వస్తాయో అర్త్ వర్క్ మాత్రం చేసుకొని, డబ్బులు వచ్చి అర్త్ వర్క్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని డబ్బులంతా దొబ్బుకొని పోయి మిగతా వర్క్ అంతా వదిలిపెట్టినాడు. సర్వరాయ సాగర్ ఉంది, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 14-19 మధ్యలోనే రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం. దానికి కాలువలు తీయాలని చెప్తే ఆయన కాలువలు ఆడికి తీసుకున్న నీళ్లు ఆయన చేపల చెరువుకు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, ఈ రెండింటికే వాటర్ ఇచ్చుకుంటున్నాడు. ఈ 5 ఏళ్లలో నువ్వు రాజుగారి మామవు కదా. ఆయన మీ సీఎం గారు, ఎక్స్ సీఎం గారు కూడా కడప జిల్లా అయినా కదా. ఎప్పుడూ కూడా ఈ కమలాపురం ప్రజలు నీకు మద్దతు పలికినారు కదా. అప్పుడంతా ఎందుకు చేయలేకపోయినావు? సర్వరాయ సాగర్ నీళ్లు నీ చేపల చెరువుకి అయితే ఇప్పించుకుంటేనే మొత్తం నీళ్ళు ఇచ్చినట్టు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నీకే కట్టిన, కాంట్రాక్టర్ నువ్వే, దానికి వచ్చి నీళ్లు వాడుకునేది నువ్వే. జిఎన్ఎస్ఎస్ పరిస్థితి కూడా అంతే. ప్రజలకు అందించే బాధ్యత లేదా? ఇవన్నీ మాట్లాడకుండా ఏంటో మాట్లాడతారు. ఆ యొక్క యాడ్నో ఉండుంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముందు ఏం డెవలప్మెంట్ చేయాలనుకున్నావు, ఏం డెవలప్మెంట్ చేద్దాము, ఇట్లా చేస్తే బాగుంటుందని ఒక మంచి సజెషన్స్ ఇస్తే నేను కూడా తీసుకుంటా, కలిసి పని చేస్తా. అంతేగాని చెత్త మాటలు మానుకోండి. ఇంకనైనా డెవలప్మెంట్ కొప్పర్తికి 2300 కోట్లు శాంక్షన్ చేపిస్తే 1200 కోట్లతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతావు. క్లియరెన్స్ అయిపోయినాయి, ప్లాన్స్ డ్రాయింగ్స్ వస్తే అప్పుడు జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రాయింగ్ చేస్తారు, కొత్త కంపెనీస్ తీసుకురావడానికి వస్తున్నారు. ఇప్పటికి కూడా మేము పోతే కడపన అని భయపడుతున్నారు. ఏమైనా ఇండస్ట్రీస్తో మాట్లాడితే కడపన, కొప్పర్తి కాడికి రావాలా, వాళ్ళందరూ వస్తే ఇప్పుడు ఉండే బాగుంటుంది, మళ్ళీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏందని అడిగే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ భయాల్ని పోగొట్టి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది.
అలాగే టెక్నాలజీ సెంటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో టెక్నాలజీ సెంటర్ వస్తే తాడేపల్లి నుంచి వద్దు కడపలో పెడతామని చెప్పి ఆయన తీసుకొచ్చాను అన్నాడు. తెచ్చిన తర్వాత దానికి ల్యాండ్ అలాట్ చేయలే 3 ఏళ్లలో. దానికి ఎవడు ముందుకు రాలేదని చెప్పి పీపీపీ మోడ్లో ఎవడు రాలేదని చెప్పి లెటర్లు పెట్టున్నాడు. ఎవరు రాలేదు కాబట్టి మేము డెవలప్ చేయలేకపోతున్నామని లెటర్లు పెట్టినాడు. క్యాన్సిలేషన్ దిశగా వెళ్తుంటే మళ్ళా లేదు అమరావతికి షిఫ్ట్ చేస్తారని ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చిందని అంటే మళ్ళీ సీఎం గారి దగ్గర పోతే లేదు కడపలోనే పెడతామని చెప్పేసి దానికి కడపలో కొప్పర్తులు ల్యాండ్ అలాట్ చేయించి దానికి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేయించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే పీపీపీ మోడ్లో కాదు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేనే ఇన్వెస్ట్ చేస్తాను 100 కోట్ల పైన ఖర్చు పెట్టేదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. త్వరలో ముఖ్యమంత్రి గారి చేత అది కూడా ఇక్కడ శంకుస్థాపన చేయించి ఆ స్కిల్ సెంటర్ ఓపెన్ చేపిస్తాం. అది జరిగేంత వరకు కూడా ఇప్పుడున్న ఏపీఎస్సీ బిల్డింగ్ని తాత్కాలికంగా వాడుకునేదానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏ వచ్చిన అవకాశాన్ని కూడా వెనక్కి పోకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకురావాలో ఫండ్స్ తీసుకొని ఒక పక్క కష్టపడతా ఉంటే నీకెక్కడ డెవలప్మెంట్ చేసి వాటి చెడ్డ పేరు మీకు చెడ్డ పేరు వస్తుందో మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ పనికిరాని మాటలు మానుకో. ఇప్పటికైనా దయచేసి ఎప్పటికైనా మంచి జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేయండి. మీరైనా ఏదైనా మంచి చేస్తే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేయాలి. గత 5 ఏళ్ళు ఏ మంచి లేకుండా విధ్వంసం దిశగా నడిచినారు కాబట్టి ప్రజలు మీకు ఆ రకంగా బుద్ధి చెప్పినారు. మేము కూడా పని చేయకుంటే ఫ్యూచర్లో బుద్ధి చెప్తారని మాకు తెలుసు. కాబట్టి మేము ప్రజలకు ఏం అవసరమో అది చూసుకొని పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి మాట్లాడకూడదని చెప్పేసి ఈ మధ్యకాలంలో మేము చేసిన రోడ్స్ డెవలప్మెంట్లు అయితేనే, విలేజెస్లో చేసిన సీసీ రోడ్లు అయితేనేమి, ఆర్ఎన్బిలో ఇప్పుడు మీరు ఆర్ఎన్బి గురించి చెప్తారంట కదా, మీరు ఎన్నో రోజుల నుంచి వేయలేని కొమ్మర్ది ఉరుటూరు రోడ్ వేయించింది ఈ బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడిగిన తర్వాత. చెన్నూరు మండలంలో రోడ్లు వేసింది, ఓలంపల్లి రోడ్లు ఇవన్నీ మీరు నిలబెట్టిన వర్కులు కూడా వేయించింది బీసీ జనార్దన్ రెడ్డి గారే. మళ్ళీ అయ్యవారిపల్లె రోడ్డు మీరు రోజు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వాడుకుంటూనే ఉన్నారు. ఆ రోడ్డు కూడా వేపించుకుంటే దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ చేసింది ఆ బీసీ జనార్దన్ రెడ్డి గారే. ఇన్ని రకాలుగా ఆయన చేస్తా అంటే ఆయన మీద విమర్శిస్తూ ఉన్నారు. దయచేసి ఈ స్టేట్ పులివెందల రోడ్ అంటారు ఈ రోడ్ అంతా కూడా మొత్తం డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు అదే బీసీ జనార్దన్ రెడ్డి గారి టైంలో, ఇప్పుడే ఆయననే చేసింది. ఇంకా ఈ 2-3 ఏళ్లలో ఏ ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేకుండా మీకు చేస్తాను. డ్యామేజ్ అయినా ఎందుకంటే ఈ హైవే దగ్గర అందరికీ తెలుసు, ఈ పాపాగ్ని మీద బ్రిడ్జ్ కొట్టకపోతే దాని మీద బ్రిడ్జ్ స్టార్ట్ చేయడానికి ఎన్ని రోజులు ఎంతమంది కాంట్రాక్టులు మార్చినా ఎన్ని టెండర్లు దాటిచ్చేసి ఆఖరికి పోటీగా తెచ్చి ఒక టెండర్ మేము కాంట్రాక్ట్ చేయించి పని చేయించాల్సిన పరిస్థితి ఆ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవరు రాకపోతే మేము ఉండాము దగ్గరుండి చేపిస్తామని చెప్పి ధైర్యం చెప్పి ఆ రోజు కాంట్రాక్ట్లో టెండర్లు వేయించడం జరిగింది. మీ పద్ధతి మా పద్ధతి కాదు. మాకు డెవలప్మెంటు ప్రతి ఒక్కడూ బాగుండాలా, సంతోషంగా ఉండాలనేది మా ధ్యేయం. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా గుర్తిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.